హలో స్టూడెంట్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ 2025కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఫ్రీక్వెంట్లీగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి. దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇన్ డెప్త్గా అయితే క్లియర్గా కూడా చెప్పాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోని అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ స్కిప్ చేస్తే మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ అయితే కూడా మీరు లాస్ అవుతారు. అందుకే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఛానల్కి కొత్త క్వశ్చన్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి 500 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. 500 లైక్స్ టార్గెట్ అయితే కూడా కంప్లీట్ చేయండి. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ద టీజీ ఎప్సెట్. మనకి అప్లికేషన్ అయితే కూడా ఆల్రెడీ అయిపోయిందండి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు అడ్మిట్ కార్డు యొక్క రిలీజ్ డేట్ ఏంటి అని ఇక్కడ చూసుకోవచ్చు. మనకి 19th ఏప్రిల్ 2025 అయితే కూడా మనకి అడ్మిట్ కార్డ్ అయితే కూడా అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అవుతుంది. వన్స్ మనకి రిలీజ్ కాగానే ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ చెప్తాను చూడండి. మనకైతే ఫస్ట్గా మనకి వెబ్సైట్ అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనకి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసి మనం లాగిన్ చేసి అంటే మనకి అప్లికేషన్ నెంబర్ కానీ మనకి హాల్ టికెట్ నెంబర్ లేదా ఇట్లా కూడా మనకి చేసేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరైతే కూడా లాగిన్ అయితే కావచ్చు. వన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు వెబ్సైట్లో అఫీషియల్గా ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కూడా డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది కూడా మీకు ఇక్కడ క్లారిటీగా అయితే కూడా చూపిస్తుంది. ఈ విధంగా అయితే కూడా మీరు డౌన్లోడ్ అయితే కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కీ డీటెయిల్స్ టు వెరిఫై ద టీఎస్ ఎంసెట్ అడ్మిట్ కార్డ్. మీరు ఒకవేళ మీ ఎంసెట్ కార్డ్ని ఎలా వెరిఫై చేసుకోవాలి? మీ ఫోటో కరెక్ట్ ఉందా చూసుకోండి, ఫోటోగ్రఫీ కరెక్ట్ ఉందా చూసుకోండి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అండ్ సెంటర్ డీటెయిల్స్ ఎక్కడ, అదేవిధంగా అప్లికేషన్ నెంబర్, రోల్ నెంబర్ ఉందా, అండ్ సిగ్నేచర్ చూసుకోండి, అదేవిధంగా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, రిపోర్టింగ్ టైం, అదేవిధంగా ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా ఒకసారి మీరైతే కూడా మీరు ఒకసారి మీ వెరిఫై చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఎప్సెట్ ఎగ్జామ్స్ టైమింగ్స్ ఆఫ్ టీజీ ఎప్సెట్ 2025. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా టైమింగ్స్ ఎప్పుడు. మనకి 2nd మే అండ్ 3rd మే 2025 అండ్ 5th మే 2025 ఇక్కడ చూసుకోవచ్చు మనకి. 9 నుంచి 12 వరకు ఒక షిఫ్ట్, 3 నుంచి 6 ఒక షిఫ్ట్. మే 5th 9 నుంచి 12 వరకు ఒక షిఫ్ట్, ఇలా షిఫ్ట్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ థింగ్స్ టు క్యారీ అలాంగ్ విత్ యువర్ అడ్మిట్ కార్డ్. క్యాండిడేట్స్ ఏం తీసుకెళ్ళాలి, మనకి అడ్మిట్ కార్డ్తో సహా ఏం తీసుకెళ్ళాలి అని ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ లైక్ చాలామందికి స్టూడెంట్స్కి ఉండవు. జస్ట్ మీరు ఒక ఆధార్ కార్డ్ తీసుకెళ్తే చాలు. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అయితే కూడా తీసుకెళ్ళండి. అండ్ మీకు కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది అప్లికేబుల్ అయితే కాదు, బట్ తీసుకెళ్ళండి. ఒకవేళ లేదంటే మీరైతే ఒకసారి అయితే క్యారీ తీసుకెళ్ళండి. నెక్స్ట్ హార్డ్ కాపీ ఆఫ్ టీజీ ఎప్సెట్ అప్లికేషన్ విత్ అండ్ అఫిక్స్డ్ మన ఫోటోగ్రాఫ్ అయితే కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే బ్లాక్ అండ్ బ్లూ పెన్ అన్నమాట. బాల్ పాయింట్ పెన్ అయితే కూడా మీరైతే కూడా తీసుకెళ్ళండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ ఎగ్జామ్స్ డే యొక్క గైడ్లైన్స్ ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అవన్నీ కూడా క్లారిటీగా చదివి చెప్తాను. ఒకసారి క్లారిటీగా చూడండి. ఆల్ ద క్యాండిడేట్స్ షుడ్ అరైవ్ ద ఎగ్జామ్ హాల్ సెంటర్ అట్లీస్ట్ 2 hours బిఫోర్ ద ఎగ్జామ్ స్టార్ట్స్. క్యాండిడేట్స్ విల్ నాట్ అలౌడ్ ఇన్ ద టీఎస్ ఎంసెట్ 2025 ఎగ్జామ్ హాల్ ఇఫ్ దే ఆర్ లేట్. క్యాండిడేట్స్ అనేవారు ఖచ్చితంగా 2 గంటల ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి. ఎందుకంటే మనకి ఒకవేళ జస్ట్ మనం లేట్ అయితే మాత్రం మనల్ని అలౌ చేయరు. ఎందుకంటే క్యాండిడేట్స్ని మినిమం ½ an hour లేదా 1 hour ముందే ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేస్తారు. ఒకవేళ మీరు లేట్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది, మిమ్మల్ని ఎగ్జామ్ అయితే కూడా రాయనివ్వరు. నెక్స్ట్ వచ్చేసరికి బ్రింగింగ్ ద టీజీ ఎప్సెట్ అడ్మిట్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. మీరు ఖచ్చితంగా మీ యొక్క ఎంసెట్ మనకి అడ్మిట్ కార్డ్ని అయితే కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు తీసుకెళ్ళకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే కూడా అలౌ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ క్యాలిక్యులేటర్, లాగ్ బుక్స్ అండ్ సెల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ ఎక్సెట్రా ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. ఇక్కడ చూస్తున్నారు కదా, మీ తోటి లైక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, అండ్ సెల్ ఫోన్స్ కానీ, లాగ్ బుక్స్ కానీ, స్మార్ట్ వాచ్ ఇట్లాంటివి ఇవి కూడా మీతో తీసుకెళ్ళొద్దండి. మిమ్మల్ని అయితే కూడా అలో చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిడేట్స్ కెన్ నాట్ లీవ్ ద ఎగ్జామ్ హాల్ టికెట్ బిఫోర్ ద స్టిపులేటెడ్ మనకి టైమ్ ఫర్ ద ఎగ్జామ్ సెట్ బై ద అఫీషియల్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీకు ఎగ్జామ్ అయిపోగానే వెళ్తాం అని అట్లా పంపించారండి. మీరు ఏదైతే ఎగ్జామ్ టైమింగ్స్ ఉన్నాయో ఆ టైంకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అంతకన్నా ముందు 1 hour ముందు మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేస్తారు. మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే బయటికి వెళ్ళాలి. ఎగ్జామ్ టైం అయిపోక ముందుకే మీరు బయటకి అయితే కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి క్యాండిడేట్స్ మస్ట్ కేర్ఫుల్లీ రీడ్ ద పేపర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ప్రొసీడ్ ద ఎగ్జామ్. మీరు కూడా ఒకసారి మీ క్వశ్చన్ పేపర్ మీద ఏముంది, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిటీగా చదవండి. మీరు ఎగ్జామ్ రాయకన్నా ముందే ఇవి చదువుకోండి. ఫస్ట్ మెయిన్గా ఒక 5 minutes టైం పడుతుంది, అంతకు మించి ఏమి ఉండదు కదా. ఖచ్చితంగా అవి చదువుకొని మీరైతే కూడా చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా,
విచ్ కాలేజ్ బెటర్ ఫర్ ద ప్లేస్మెంట్స్. సో చాలామంది కూడా ఇదే అడుగుతున్నారనమాట. సో మంచి కాలేజ్ ఏంటి బ్రో ప్లేస్మెంట్స్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మంచి కాలేజ్ అంటే ఏంటి, సో బెటర్గా నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మంచి కోడింగ్ స్కిల్స్ నేర్పియాలి, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేపియాలి, సో మీకు గట్టిగా కమ్యూనికేషన్ ఉండాలి, సో మీకు మీ కాలేజ్ అనేది గట్టిగా మంచి 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 అంటే కంపెనీస్తో మీ కాలేజ్ మంచి కొలాబరేట్లు అయ్యి ఉంటేనే కదా మీకు మంచి ప్లేస్మెంట్స్ వచ్చేవి. సో ఇవన్నీ ఉండాలి అంటే ఈ రోజుల్లో చాలా కాలేజెస్లో లేవు. మెయిన్గా థియరీ చెప్పుకుంటూ సో చాలామంది స్టూడెంట్స్ 4 ఇయర్స్ ఇప్పుడు చాలామంది బయట లక్షల మంది బయటకు వస్తున్నారు, కానీ ఎవరికి కూడా ప్లేస్మెంట్స్ రావట్లేవు. అంటే వీళ్ళ దాంట్లో ఏది కూడా కరెక్ట్గా లేవు. సో కరికులం అనేది కరెక్ట్గా లేదు. సో మరి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నది ఏంటి బ్రో అనేది చాలామంది స్టూడెంట్స్ డౌట్ వస్తుంది కదా. మరి ఈ వీడియోలో మీకు ఒక సొల్యూషన్ అయితే కూడా నేను చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డ్రోన్స్ లాంచ్ చేస్తున్నారు, రియల్ వరల్డ్ టెక్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్నారు. వినగానే అన్బిలీవబుల్ కదా, కానీ ఇది ఎన్ఐటీలో మాత్రం నిజమే. వేరే కాలేజెస్లో థియరీ మాత్రమే ఉంటుంది, కానీ ఎన్ఐటీలో మాత్రం ఫస్ట్ ఇయర్ నుంచే రియల్ వరల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్ అయిపోయింది, బెస్ట్ కాలేజ్లో సీట్ కావాలి అంటే బెస్ట్ ర్యాంక్ రావాలి. కానీ మంచి కాలేజ్ అంటే ఏముండాలి, జస్ట్ డిగ్రీ కాకుండా ఫ్యూచర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలి. ఎన్ఐటీ ద పర్ఫెక్ట్ సొల్యూషన్ అని చెప్తాను. సో 4 years ఆఫ్ బీటెక్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్స్ అయితే కూడా ఉన్నాయి. సో మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్లో వర్క్ చేసిన టాప్ 1% ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసిన కర్కులం ఉంది. సో ఫస్ట్ ఇయర్ నుంచే వాట్సాప్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ బిల్డ్ చేయడం నేర్పిస్తారు. సో 3000+ కంపెనీస్తో పార్ట్నర్షిప్ చేశారు కాబట్టి డైరెక్ట్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఎన్ఐటీ హైదరాబాద్ అండ్ విజయవాడలో కూడా ఉంది. సో బెస్ట్ ఫ్యూచర్ కావాలి అంటే ఎన్ఐటీలో జాయిన్ అవ్వండి. మరి ఎన్ఐటీలో అయితే కూడా అడ్మిషన్స్ అయితే కూడా ఓపెన్ అయ్యాయండి. ఎగ్జామ్ వచ్చేసి మనకి 12th అయితే కూడా ఉండబోతుంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఫామ్ ఫిల్ చేసి ఎగ్జామ్ అయితే కూడా అటెండ్ అవ్వండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాట్ టు డూ ఇన్ కేస్ దెర్ ఈస్ ఎ రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రింటెడ్ ఆన్ ద టీఎస్ ఎంసెట్ అడ్మిట్ కార్డ్. ఒకవేళ మీ టీఎస్ ఎంసెట్ అడ్మిట్ కార్డ్ మీద ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే దానికి సొల్యూషన్ ఏంటి. సో ఇఫ్ దర్ ఎనీ ఇన్ఫర్మేషన్ లైక్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ప్రింటెడ్ ఆన్ యువర్ టీఎస్ ఎంసెట్ అడ్మిట్ కార్డ్, స్టూడెంట్స్ షుడ్ రిపోర్ట్ టు ద ఎగ్జామినేషన్ కండక్టింగ్ అథారిటీ. సో దే కెన్ కాంటాక్ట్ ద ఎగ్జామ్ బాడీ త్రూ ది ఈమెయిల్ ఐడి అండ్ హెల్ప్ లైన్ మెంబర్ ప్రొవైడెడ్ టు ద అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఒకవేళ మీరు మీ అడ్మిట్ కార్డ్ మీద ఏదైనా తప్పుగా ప్రింట్ వచ్చినట్లయితే మాత్రం మీ యొక్క అథారిటీకి అయితే కూడా మీరు రిపోర్ట్ చేయండి. సో వాళ్ళైతే కూడా దీనికి సొల్యూషన్ అయితే కూడా చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, వాట్ ఇఫ్ ఏ క్యాండిడేట్ ఫర్గట్ టు బ్రింగ్ ఏ హాల్ టికెట్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఒకవేళ ఒక స్టూడెంట్ తన యొక్క హాల్ టికెట్ని మర్చిపోతే ఏంటి అంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇఫ్ యూ ఫర్గట్ యువర్ టు బ్రింగ్ ద అడ్మిట్ కార్డ్, సో యూ ఆర్ నాట్ అలౌడ్ టు అటెంప్ట్ ది టీఎస్ఎంసెట్ ఎగ్జామ్. సో ఒకవేళ మీరు కానీ తీసుకెళ్ళకపోతే మాత్రం మీరు ఎగ్జామ్స్కి అయితే కూడా అలో చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హూ రిలీజెస్ ద టీఎస్ ఎంసెట్ 2025 అడ్మిట్ కార్డ్. సో మనకి తెలుసు కదా, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు మనకి అఫీషియల్గా రిలీజ్ చేస్తారు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. నెక్స్ట్, ఇట్ ఈస్ నెససరీ టు క్యారీ ద టీఎస్ ఎంసెట్ అడ్మిట్ కార్డ్ టు ద ఎగ్జామినేషన్ హాల్. ఎస్, క్యాండిడేట్స్ హ్యావ్ ఆర్ అడ్వైజ్డ్ టు క్యారీ ద హాట్ కాపీ ఆఫ్ టీఎస్ ఎంసెట్ అడ్మిట్ కార్డ్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ టు బి క్యారీడ్ అలాంగ్ విత్ ద టీఎస్ ఎంసెట్ అడ్మిట్ కార్డ్. సో క్యాండిడేట్ అనే వాళ్ళు సో అడ్మిట్ కార్డ్తో పాటు ఏం తీసుకెళ్ళాలి డాక్యుమెంట్స్. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ద వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్, లైక్ సంథింగ్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్లో, సో అది సో పాస్పోర్ట్ కానీ ఇలాంటివి ఏదైనా కానీ మీరు మ్యాక్స్ అయితే ఒక ఆధార్ కార్డ్ తీసుకెళ్తే చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2 ఫోటోగ్రాఫ్స్ అండ్ అలాంగ్ విత్ ద అడ్మిట్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, హౌ టు అడ్రసెస్ ఇష్యూస్ డ్యూరింగ్ ద టీజీ ఎప్సెట్ 2025 ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇఫ్ యూ ఫేస్ ఎనీ ఇష్యూ లైక్ డౌన్లోడింగ్ టీజీ ఎప్సెట్ 2025 హాల్ టికెట్, సో యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ద అథారిటీస్ టు సాల్వ్ ద ఇష్యూ ఫర్ ద అసిస్టెన్స్. సో however you can also try again after short interval of like 24 hours you can download your admit card. సో ఏం చెప్తున్నారంటే, మీ ఒకవేళ లైక్ మా వెబ్సైట్ అడ్మిట్ కార్డ్ అనేది కానీ సో మీకు డౌన్లోడ్ కాకపోతే ఏం చేయాలి అంటే, మీరు ఇక్కడ అథారిటీస్ని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీ యొక్క ప్రాబ్లమ్ని 24 hours సాల్వ్ చేస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, విల్ ద అథారిటీ స్పీడ్ పోస్ట్ ద టీజీ వెబ్సైట్ హాల్ టికెట్ 2025 టు ద క్యాండిడేట్స్. సో నో. సో ఏమంటున్నారంటే, చాలామంది స్టూడెంట్స్ అనుకుంటున్నారు, సో మనకి టీజీ వెబ్సైట్ హాల్ టికెట్ని మనకు లైక్ స్పీడ్ పోస్ట్లో పంపిస్తారా. నో. క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ద టీఎస్ ఎంసెట్ అడ్మిట్ కార్డ్ ఇన్ ఆన్లైన్ మోడ్. సో క్యాండిడేట్స్ నీడ్ టు విజిట్ ది అఫీషియల్ వెబ్సైట్ టు డౌన్లోడ్ ది హాల్ టికెట్. కెన్ ఐ డౌన్లోడ్ ది టీజీ వెబ్సైట్ 2025 అడ్మిట్ కార్డ్ వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్ నెంబర్. సో మీరు ఎట్లా అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చా, మన రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చా అంటే అది పాసిబుల్ అవ్వదండి. ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కూడా కావాల్సి అయితే ఉంటుంది. మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే మీకైతే కూడా లైక్ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇది ఒకసారి చూసుకోవచ్చు, వెన్ ఈజ్ ద టీజీ వెబ్సైట్ ఎగ్జామ్ ఫర్ దట్ అడ్మిషన్ టు ద ఇంజనీరింగ్ కోర్సెస్. మనకి ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించి మనకి ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి 2 May నుంచి
నుంచి మనకి 5th మే వరకు అయితే కూడా ఎగ్జామ్స్ అయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెయిన్గా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. కెన్ ఐ వేర్ ద ఎనీ క్లాస్ డ్యూరింగ్ ద టీజీ ఎంసెట్ 2025 ఎగ్జామ్. సో మన ఏ క్లాత్స్ అని వేసుకురావచ్చా అంటే ఇక్కడ కొన్ని లైక్ సమ్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో ఏంటిదంటే నో యూ కెన్ నాట్ వేర్ ఎనీ క్లాత్స్ ఆర్ ట్రెడిషనల్ క్లాత్స్ టు ద టీజీ ఎంసెట్ 2025. సో మీ ఇక్కడ ఏంటి అంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వియర్ ద సింపుల్ అండ్ ఫార్మల్ క్లాత్స్. సో మెయిన్గా ఏంటి అంటే సింపుల్ అండ్ ఫార్మల్ క్లాత్స్ ఉన్నవి వేసుకురండి. సో మీరు ట్రెడిషనల్ క్లాత్స్ ఇట్లాంటివి వేసుకురాకండి అని ఇక్కడ వీళ్ళైతే అడ్వైస్ చేస్తున్నారు. సో ఇదండి ఫ్రీక్వెన్సీగా అడిగిన క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా వాటికి ఆన్సర్స్ అయితే పెట్టాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తానైతే భావిస్తున్నాను. అండ్ ఇంత కష్టపడి వీడియో చేసినందుకు ఖచ్చితంగా లైక్ చేస్తానైతే కూడా భావిస్తున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.